విదేశీ పక్షులకు ప్రేమాయణ కేంద్రంగా మారిన నీలపట్టు పులికాట్ సరస్సులో విహరిస్తూ ప్రేమాయణం సాగించే ఈ పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఈ నీలపట్టు ప్రాంతానికే రావడం వెనుకున్న ఆంతర్యం ఏమిటి, వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తున్నాయి, వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం వెనుకున్న గాథ ఏమిటి, ఈ వివరాలుంటే తెలుసుకుందామంటే సూలూరుపేటకు వెళ్ళొద్దాం రండి. అక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణానికి అలాగే పక్షుల కిలకిల రావాలు వాటి సందడి ఎలా ఉందో చూసొద్దాం. ఈ చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నదే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా మార్చింది. సంక్రాంతి లక్ష్మి రాకముందే పక్షుల పండుగ నిర్వహించడానికి తిరుపతి జిల్లా యంత్రాంగం సూలూరుపేటలోని నేలపట్టు బర్డ్ శాంచురీ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతానికి భిన్నంగా ఈసారి ప్రత్యేక ఆకర్షణలతో యాత్రికులను, ప్రధానంగా సందర్శకులను ఆకట్టుకునే విధంగా వారికి మధురానుభూతులను మిలిచే రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో నేలపట్టు బర్డ్ శాంచురీ వద్ద విదేశీ పక్షులకు పండుగ వాతావరణం సృష్టించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వరుసగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని అటకెక్కించారు. తిరిగి 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూలూరుపేట సమీపంలోని నేలపట్టు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. రెండోసారి 2026 జనవరి 10 అంటే రేపటి నుంచి 2 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈసారి సూలూరుపేట వద్ద నిర్వహించే ఉత్సవాల్లో 2 ప్రత్యేక ఆకర్షణలు జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులను పంచే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో ప్రధానంగా బేవీపాలెం వద్ద బోటింగ్ షికారు ఒకటైతే ఉప్పలమడుగు జలపాతాన్ని సందర్శించడం మరొకటి. వీటి రెండిటికీ భిన్నంగా తిరుపతి జిల్లాలో అంటే సూలూరుపేట సమీపంలో ఇరకం దీవి అనేది ఒకటి ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ పులికాట్ సరస్సు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా పడవల్లో ప్రయాణిస్తూ అక్కడికి చేరుకోవాలి. ఈ మార్గమధ్యంలో నీటిపై విహరించే ఫ్లెమింగో పక్షులతో పాటు అనేక రకాల విదేశీ పక్షులు ఇక్కడ సందడి చేస్తూ ఉంటాయి. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అంటే 2026 ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ఏపీ టూరిజంతో పాటు మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ అలాగే ఇతర ప్రభుత్వ శాఖలను కూడా మమేకం చేసి అందులో పర్యాటక శాఖ కీలక పాత్ర వహించే విధంగా బాధ్యతలు అప్పగించారు. ఆ వివరాలేంటో చూసొద్దాం రండి. జిల్లాలో సుమారు 42% అడవులు, జలపాతాలు ఉన్నాయి. ట్రెక్కింగ్ రూట్ ప్రమోట్ చేయడానికి ఈ ఏడాది ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం దీవి సందర్శనను ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగం చేశామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్ చెబుతున్నారు. ఈసారి నేలపట్టు, అటకాని దిబ్బ, పీవీపాలెం వద్ద బోటింగ్, సూలూరుపేటలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఆటల పోటీలు కూడా నిర్వహించి విద్యార్థులకు అలాగే సూలూరుపేట ప్రాంత ప్రజలకు మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తామని ఆయన చెబుతున్నారు. అసలు ఈ బర్డ్స్ ఫెస్టివల్ ఎందుకు? నేలపట్టు పక్షుల అభయారణ్యంలోని విలక్షణ పర్యావరణ వైవిధ్యంతో నిండి ఉంటుంది. ఇక్కడికి విదేశీ పెలిగాన్ పక్షులు, కార్మోనేట్ బిల్ పక్షులు అంటే నీటి కాకులు, స్పూన్ బిల్ స్టాక్ పక్షులు, ఓపెన్ బిల్ స్టాక్ పక్షులు తదితర అరుదైన పక్షుల విడిదికి ఈ కేంద్రం ప్రధానంగా ఉంటుంది. సుదీర విదేశీ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పక్షులు వాటి సంతతిని పెంచుకోవడమే కాదు, వాటి పిల్లలకు ఆహారాన్ని దగ్గరలో ఉన్న పులికాట్ సరస్సు, సముద్రం నీటి నుంచి తీసుకువచ్చి అందించి వాటి నుంచి పెంచి స్విమ్మింగ్ కూడా నేర్పిస్తాయి. అలాగే మార్చి నెలల మాసాల్లో అవి తిరిగి వారి ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఈ విలక్షణ పక్షులను సందర్శించడానికి విజ్ఞానం కోసం నేలపట్టు అభయారణ్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఏమంటున్నారంటే, పక్షులకు కూడా పండుగ నిర్వహించడం అనేది మా ప్రాంతానికి దక్కిన వరం అని చెబుతున్నారు. అసలు నేలపట్టు ఎక్కడ ఉందో ఒకసారి తెలుసుకుందాం.
తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం దుర్వారి సత్రం మండలానికి 2 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు విదేశీ పక్షులకు నిలయంగా ఉంది. ఈ గ్రామం వద్ద చెరువులే కాకుండా పురికాట్ సరస్సు, విస్తరించిన నీటి ప్రవాహ ప్రాంతంలో కూడా విదేశీ పక్షుల సందడి ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో విదేశీ పక్షులు వేల మైళ్ళు ప్రయాణించి ఆహారం, సంతానోత్పత్తి కోసం వచ్చే పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలోనే అతి పెద్దదిగా నేలపట్టు విడిది కేంద్రంగా మారింది. దొరవారి సత్రం మండలంలో ఈ విదేశీ పక్షులను దేవతా పక్షులుగా పరిగణిస్తారు, భావిస్తారు. అంటే సైబీరియన్ పక్షులు శీతాకాలం ముగిసే వరకు ఇక్కడే విడిది చేస్తాయి. ఈ పక్షులను వేటాడితే అధికారులే కాదు, ఆ గ్రామ ప్రజలు కూడా సహించరు. అంటే విదేశీ పక్షులకు నిలయంగా ఉన్న నేలపట్టుతో పాటు ఆ సరస్సులో కూడా అనేక ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్వహించే ఉత్సవాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనేది ఒకసారి తెలుసుకుందాం. జనవరి 10వ తేదీ అంటే రేపు శనివారం సూలూరుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉత్సవం లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించనున్నారు. ఇక్కడ శ్రీహరికోట, శ్రీ సిటీ, చేనేత కళాకారుల ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సూలూరుపేటలో సంప్రదాయ వంటల పోటీలు కూడా నిర్వహిస్తారు. సాహస కార్యక్రమాలు కూడా ఉంటాయి. నేలపట్టు పక్షుల అభయారణ్యం, అటకానితిప్ప, బీవీపాళ్యంతో పాటు ఉబ్బలమడుగు, ఇరుక్కం దేవిలో కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే మొదటి రోజు శ్రీ సిటీలో జీవ వైవిధ్యం, పచ్చదనం పరిరక్షణ అంశాలపై బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఆధ్వర్యంలో 2 రోజుల వర్క్షాప్ జరుగుతుంది. ఫ్లెమింగో ఫెస్టివల్లో మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా బీవీపాలెం వద్ద పడవలో విహారం చేయడానికి సందర్శకులకు ఏర్పాట్లు చేశారు. పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి సాహస క్రీడలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని మిగిల్చడానికి మత్స్యకారులకు ఉపాధి కల్పించే విధంగా పడవలో ప్రయాణానికి 30 రూపాయలు, ఇరుక్కం దీవికి వెళ్ళి రావడానికి 100 రూపాయలు టికెట్గా నిర్ణయించారు. ఈ పడవల్లో ప్రయాణించే సమయంలో పులికాట్ సరస్సులో విహరించే పక్షుల అందాలను, కిలకిల రావాలను ఆస్వాదించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇక్కడ జరిగితే పడవలో ప్రయాణించే సమయంలో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ బోటులో గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తానికి బీవీపాలెం వద్ద 40 పడవలను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వెంకటేశ్వర్ తెలిపారు. 5 ప్రాంతాల్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు సుమారు 5 లక్షల మందిని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశామని, వీరికి ఎలాంటి ఇబ్బందులు, భద్రతా సమస్యలు లేకుండా ప్రత్యేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు చెబుతున్నారు. ఆయన కూడా ఏమంటున్నారంటే వాహనాల పార్కింగ్లతో పాటు రవాణా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆయన చెబుతున్నారు. మొత్తానికి 2 రోజుల పాటు సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక సందర్శకులు రావడమే ఆలస్యం. ఇక్కడ ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రాంత విదేశీ పక్షులు స్వాగతం పలుకుతున్నాయి. ఇది ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించిన వివరాలు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణగలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, సూలూరుపేట నుంచి.